అంటే అసత్యం అంటే మనకి కంటికి కనపడందా, శాశ్వతంగా ఉండనిది అసత్యము అని, శాశ్వతంగా ఉండేది సత్యము అని ఆధ్యాత్మిక శాస్త్రంలో, స్పిరిచువల్ సైన్స్లో నిర్వచనము సత్యానికి. అంటే ఈ శరీరము అనిత్యము, కానీ ఈ శరీర ధారణ చేసిన ఆ ఆత్మ పదార్థం ఉందే అది ఎల్లప్పటికీ ఉండేది, అది సత్యము. ఆ సత్యము జయిస్తుంది. అంటే ఎవరైతే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటారో వాళ్ళకి ఎప్పుడూ జయమే. నేను శరీరం కాదు, నేను ఈ అండపిండ బ్రహ్మాండం కాదు, అండపిండ బ్రహ్మాండాన్ని ఎరిగి ఉన్న ఆత్మ పదార్థాన్ని, అండపిండ బ్రహ్మాండం కాని ఆత్మ పదార్థాన్ని, అండపిండ బ్రహ్మాండాన్ని ఎరుగుతున్న అనుభవిస్తున్న ఆత్మ పదార్థాన్ని, నేను ఆ సత్యాన్ని, నేను సత్యాన్ని, నేను నిత్యాన్ని. ఈ అండపిండ బ్రహ్మాండము అనిత్యము, ఇది అనిత్యమని ఎరుక నాకు కలిగి ఉంది. నేను నిత్యము అని ఎరుకని నేను కలిగి ఉన్నాను కనుక నేను సత్యంలో జీవిస్తున్నాను.